హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి భీమవరం వారి పికిల్స్లో పటికి బెల్లంతో పాలల్లో వేసుకునే పౌడర్ని అయితే రెడీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. పటికి బెల్లం, యాలకులు, మిరియాలు, పసుపు అండి. ఈ 4 ఐటమ్స్తో అయితే ఈ పౌడర్ని నేను ఇప్పుడు రెడీ చేయబోతున్నాను. మీరు చూడండి. ఈ పటికి బెల్లాన్ని అయితే ఈ రోల్లో వేసుకుని మెత్తగా కొంచెం కొట్టుకోవాలి. ఇది కొట్టిన తర్వాత మిక్సీలో అయితే మిరియాలు తీసుకోవాలి. మిరియాలు వేసిన తర్వాత యాలకులు అయితే యాడ్ చేయాలండి. ఈ యాలకులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందాకడ రోల్లో కుమ్ముకున్న ఆ పటికి బెల్లాన్ని కూడా వేసుకుని మెత్తగా దీన్ని పౌడర్ని అయితే చేసుకోవాలండి. పౌడర్ అయితే ఇలా వస్తుంది ఫైనల్గా. ఈ 4 ఐటమ్స్ వేసిన తర్వాత పౌడరు ఇలా వస్తుంది. ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని నేను బాగా నీట్గా కాచుకుని పక్కన ఉంచుకున్నానండి. ఒక గ్లాస్ పాలకి ఈ పౌడర్ అయితే ఇందాక ఫైన్ పౌడర్ చేసుకున్న పౌడర్ని 2 స్పూన్స్, ఒక గ్లాస్ పాలకి 2 స్పూన్లు అయితే పడుతుంది. ఈ 2 స్పూన్లు అయితే ఈ గ్లాస్ పాలకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వింటర్ సీజన్లో పిల్లలకి జలుబు, దగ్గు, కాఫ్ ఇవేమీ లేకుండా ఈ పౌడరు యూజ్ చేయడం వల్ల పిల్లలకి మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ మిల్క్ని అయితే మీరు పడుకునేటప్పుడు పిల్లలకి ఇచ్చి చూడండి. ఇది బాగా పనిచేస్తుంది. ఈ పాలు అనేది ఇవ్వడం వల్ల పిల్లలకి నైట్ కూడా నిద్ర అనేది బాగా పడుతుంది. ఈ పాలు నైట్ పడుకునేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు ఇచ్చి చూడండి. వింటర్ సీజన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ పౌడర్ని యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా దీనివల్ల యూజ్ ఏంటనేది తెలుస్తుంది. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇదండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి